నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూస్తుంటే ఇక ఎన్నికల కమిషన్ అయితే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 9వ తేదీ నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి, అక్టోబర్ 9వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి ఈసీ లేఖలు అయితే విడుదల చేసింది. మొత్తానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి డేట్స్ కూడా అనౌన్స్ చేశారన్నమాట. దీనికి సంబంధించి ఒక కీలకమైన పరిణామం ఏంటంటే, తెలంగాణలో అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతుంటే ములుగు జిల్లాలో మంగపేట మండలంలోని 23 గ్రామాలు ఏవైతే ఆ గ్రామాల్లో ఎన్నికలు జరగబోవు అని చెప్పేసి ఈసీ క్లియరెన్స్ ఇచ్చింది. సో ఇక్కడ ఎందుకు జరగవు అంటే దీని మీద ఒక కీలకమైన అంశం నడుస్తా ఉంది. ఇది ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేశారు దీనిపైన. ఇక్కడ ఏంటంటే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ గ్రామాలన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో లేవు, గిరిజన గ్రామాలు కాదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మొత్తానికి 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ గ్రామాలన్నీ గిరిజన పరిధిలో లేవు అని చెప్పేసి కోర్టులో వాదించారు. సో ఇక హైకోర్టు ఏం తీర్పునిచ్చిందంటే అవి గిరిజన గ్రామాలు కాదు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఈ 23 గ్రామాలు ఏవైతే అవన్నీ కూడా గిరిజన ప్రాంతాలు కాదు, గిరిజనేతర గ్రామాలే అన్నట్లుగా కూడా తీర్పునివ్వడం కూడా జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ 2013లో ఎవరైతే గిరిజన వాసులు ఉన్నారో గిరిజనులు ఉన్నారో వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఏమని, అది నిజాం కాలంలో ఇప్పుడు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా గిరిజన గ్రామాలే అని చెప్పేసి నిజాం కాలం నాటి ఉత్తర్వులు ఉన్నాయి, ఆనాటి నుంచి కూడా ఇవి గిరిజన గ్రామాల పరిధిలోకి వస్తాయని చెప్పేసి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. మా హక్కులు కాలు రాసే ప్రయత్నం చేస్తున్నారు, మా హక్కులను రక్షించండి అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఇక్కడ గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో గిరిజనేతరులు కూడా పిల్ దాఖలు చేసినప్పుడు వాళ్ళు ఏం వాదిస్తున్నారు, ఇవన్నీ గిరిజన గ్రామాలు కాదు, అన్యాయంగా మమ్మల్ని గిరిజనులుగా చూడొద్దు అని చెప్పేసి, మా గ్రామాలు గిరిజనేతర గ్రామాలు, మేమంతా గిరిజనేతరులు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ బిల్లు వాళ్ళు ఏం చెప్తారంటే ఇవన్నీ 1950 నాటి కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇది గిరిజన ప్రాంతాలు కావు అని వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ వాదనలన్నీ కూడా సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి నడుస్తున్నాయి. అంటే ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో ఆ హైకోర్టు నిర్ణయం ఏదైతుందో వాళ్ళని సంతృప్తిపరచలేదు, సంతృప్తికరంగా లేవు, అసంతృప్తిగా ఉన్నారు. దాని వల్లనే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు మొత్తానికి కూడా ఈ 23 గ్రామాలు ఏవైతున్నాయో ఆ 23 గ్రామాల్లో ఎన్నికలు జరగబో అని చెప్పేసి ఈసీ చెప్పింది. సో ఇక్కడ ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి మనం ఒకసారి చూస్తే 14 ఎంపీటీసీలు ఉన్నాయి, వార్డులేమో 246 వార్డులు ఉంటే అక్కడ గ్రామ పంచాయతీలు 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే వీటి మొత్తంలో 27 గ్రామ పంచాయతీలు, 14 ఎంపీటీసీలు, 246 వార్డుల్లో ఎన్నికలు జరగవు అని చెప్పేసి ప్రస్తుతానికి, ఎందుకంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు స్టే విధించింది కాబట్టి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగవచ్చు. కానీ ఆ 23 గ్రామాల్లో ఇది ఒక డెసిషన్కి వచ్చే వరకు కూడా సుప్రీంకోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసు పైన కీలకమైన తీర్పు వచ్చే వరకు ఎన్నికలు జరపొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు 23 గ్రామాలు ఏవైతే ఆ 23 గ్రామాలకి ఎన్నికలు లేనట్లే అని తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఇన్ కేసు దాదాపుగా చాలా కాలం బట్టి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కానీ అక్కడ జరగట్లేదు అనేది అక్కడ ఉన్న ప్రాంతాలు ఎవరైతున్నారో ఆ గ్రామవాసులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఎలక్షన్కి వెళ్ళలేదు. కానీ 2 ఏళ్ళ తర్వాత ఎటకేలకు ఈసీ మార్గం సుగమం చేసింది, అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు జరపాలి అని చెప్పేసి నిర్ణయించింది అనమాట. సో దీనికి సంబంధించి తెలంగాణ మొత్తం కూడా ఎన్నికలు జరుగుతుంటే ఆ 23 గ్రామాల్లో ఎన్నికలు లేవు ప్రస్తుతానికైతే. ఎందుకు అంటే సుప్రీంకోర్టులో ఆ గ్రామాలపైన కేసు నడుస్తుంది. ఏం కేసు అంటే గిరిజనేతరులకి గిరిజనులకు మధ్య ఇవి గిరిజన గ్రామాలు, నిజాం కాలం నుండి ఇవి గిరిజన గ్రామాలు అని చెప్పేసి గిరిజనులు చెప్తున్నారు. కానీ 1950 ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇవి గిరిజనేతర గ్రామాలుగా పరిగణించబడతాయి అని హైకోర్టు తీర్పిచ్చింది. సో మొత్తానికి దీనిపైనే చర్చ నడుస్తుంది. సో ఇప్పట్లో అయితే దాదాపుగా ఈ 6 నుంచి సంవత్సరం పాటు ఈ మధ్యకాలంలో ఈ 23 గ్రామాల్లో ఎన్నికలు జరిగేది లేదన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది.